గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ అలా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏం సార్ దోమలా? పగ ప్రతీకారం. ఎవరి మీద సార్? ఎస్పీ గారి మీద? ఓ ఆడదాని మీద. ఆడదాని మీద ఎందుకంత భయపడ్డావు? భయపడటం కాదు సార్, ఉద్వేగంతో ఊగిపోయా. చెప్పండి సార్, ఎవరు ఆడది? మీకోసం నా జీవితమే కాదు, అవసరమైతే జీతం కూడా తారపోస్తా. అది పోలీస్ ఆఫీసరే, 1 టౌన్ ఇన్స్పెక్టర్. వద్దు సార్, పోలీసు వాళ్ళు దొరికితే ప్రమాదం. మనము పోలీసులే కదా. అందుకే చెప్తున్నాను సార్, మనం అంటే ఎంత డేంజరో మనకే తెలుసు. షటప్. ఇంత బతికే ఆడదానికి భయపడతావా? సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎలాగైనా పట్టుపట్ట. యూ డోంట్ వరీ సార్, డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేని దాన్ని నేను పట్టుబడతా. ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ, పోలీస్ డైరీ, పోలీస్ ఫైల్, పోలీస్ ఛాలెంజ్. రాములమ్మ 5 10 5 10 5 10 5 10 5 10 5 10 ఇదిగో 5 10 మంచివి బాగా లేతవి. లేతవేంటి? నేను అమ్మేది మొక్కజొన్న పొత్తులు కాదు. మరేంటి? బ్లాక్ టికెట్లు. బ్లాక్ టికెట్లా? కావాలా? సరే రండి. మేడం 5 10 5 10. ఇంత చీప్ గా టికెట్లు అమ్ముతున్నారా? చీప్ గా కాదు, ఎక్కువ రేట్ కి అమ్ముతున్నాను. ఎంత డబ్బు అవసరం అయితే మాత్రం ఇంతకి దిగజారుతారా? ఓ సిమ్మఫు, నేను డబ్బు కోసం కాదు టికెట్లు అమ్మేది. ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది. నేను ఇలా టికెట్లు అమ్మితే అసలు బ్లాక్ వాళ్ళు గొడవ చేస్తారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఆహా, మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓడించాలే వెళ్ళు. నిన్ను చూస్తే నన్ను గుర్తుపడతారు. ఎస్ మ్యామ్. 10 20 10 20 10 20 10 20 10 వందించుకో. అవునే నా లిల్లీ పువ్వా. ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు? బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా. సైడ్ బిజినెసా? కాదు, స్ట్రైట్ బిజినెస్. నీకెందుకు? బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా? బ్లాక్ టికెట్లు కాదు, గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా. ఏం చేస్తారు? నిన్ను మూసేస్తారు. మూసేయడానికి నువ్వెవడు బాయ్? నేను 2 టౌన్ ఎస్ఐని, నీకన్నా ఓ టౌన్ ఎక్కువ. ఇది 1 టౌన్, అంటే నా టౌన్. ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చెయ్యాలి. అవును కరెక్ట్ సార్, మనం తెలియక ఎగ్లో లెక్కెట్టాం. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు. ఒక సామాన్య పౌరుడిగా, ఒక బాధ్యత గల యువకుడిగా, ఒక భారతీయుడిగా, ఒక భాషగా, ఒక శివగా, ఒక పెద్దరాయుడుగా, ఒక చిన్నరాయుడుగా, ఒక సర్దార్ పప్పారాయుడుగా ఈ అవినీతిని, అక్రమాలని, అన్యాయాల్ని, తర్వాత అరాచకాల్ని అరికట్టే హక్కు ఆయనకుంది. ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకుంది. మీరెలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా. ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఏది నీ ఐడెంటిటీ కార్డు? ఇక్కడే ఉండాలి. ఎక్కడ మిస్ అయినట్టుంది. మిస్ అయిందో మిస్సెస్ అయిందో ఇప్పుడే తేల్చేస్తాను. నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను. బ్రదర్స్ సిస్టర్స్ రండి, మరదలారా రండి రండి రండి. ఈ ఆడదాన్ని చూడండి. సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పురుగుని, ఆడ పురుగుని బాగా చూడండి. ఏంటి సార్ ఏమైంది? భారత స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎంతో ఆదరించబడుతుంది. కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని, చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది. లేడీస్ ఇలా చేయకూడదు అంటే 1 టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్ ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళని పట్టుకోవాలి కానీ బ్లాక్ టికెట్లు అమ్మకూడదు. నీకో రూలు, ప్రజలకో రూలా? రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అల్ఫాన్సా, పాకిజాల్ని కన్న పుణ్యభూమి ఇది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలం దేవి క్షమిస్తుందా? శ్రీదేవి సహిస్తుందా? ఓవరైందా సార్? బాగా చెప్పండి ప్రజలారా, చెప్పండి. ఇలాంటి చీర పురుగుని ఏం చేయాలి? ఫోన్లు ఇద్దరు వదిలేయండి సార్. నో, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు. నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను. పద. దిగా. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే? సెల్యూట్ చేసింది నాకా తనకా? మీకెందుకు చేస్తాం? మా మేడం గారికి చేసాం. ఇడియట్స్, బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా? బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా? వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ఎవరక్కడ? పెన్ ఎక్కడ? ప్యాడ్ ఎక్కడ? రైటర్ ఎక్కడ? నేనే రైటర్ని. అయితే రాసుకో. ఏంటి సీరియలా? కామెడీయా? కేసు బే. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి. మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా? ఎవడా నువ్వు? రాగి అన్నావంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది. ఆయన ఎవరనుకుంటున్నారా? మీరు ఎవరనుకుంటున్నారు? ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ. ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్.
సార్ ఆవిడ ఆవిడా లేదు ఆవిడా లేదు, చట్టానికి అందరూ సమానమే. రాయ్. ఆ, ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్? మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఊహించి రాసుకో. రైటర్ అని మంచి ఛాన్స్ ఇచ్చారు, నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ సార్. మేడం గారు లోపల తీసుకెళ్ళు. హలో, మేడం గీయడం అన్నామంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్, ముద్దాయి లోపల తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్, సార్ గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్? సార్ అది పెద్ద బ్లాక్ అండి, బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ ఉండి, అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీడ పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరాయి సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామ్కోటి సార్, జెమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్, లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షట్ అప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంక వెళ్ళండి. నా స్టేషన్ లో నన్నే లాకప్ లో వేస్తావు కదూ, చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి, ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, వెనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన అదే వాళ్ళకి మీకెందుకు వస్తుందండి, పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా, ఏంటంటే కిరసాల వాసన వస్తుంది. కల్తీ మందు ఏంటదయ్యా? నానా ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటావురా? చెయ్యగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు, నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసహ్యంగా. నువ్వు నోరు పోయివయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం. పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసాయిల బాటిల్. అవును, నేను మందులు కొని తాగేశాను రా. ఏడు తాగేసావా? అవునురా, ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిలు బయటకు వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి, ఒక అగ్గి పుల్లలకి ఇచ్చి మింగేయండి. కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసాలు మింగడం ఏంటండి? రేయ్! డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం, వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్ ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షటప్. 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. అయితే మాత్రం డబ్బులు ఎవరా? ఏయ్ పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను. ఓ నైనో, బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్య బాబు, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క, ఇవేమి 4 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే, మాయమ్మే, మా మదర బేరం అంటే ఇలా ఉండాలి. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా, తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వేల్టికి ఇవి చాలులే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా, క్యాష్ క్యాష్. కానిస్టేబుల్, ఏయ్ 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కాదమ్మా, నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. అమ్మో వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లో. థ్యాంక్ యూ. విక్టోరియా, ఆటోన్ పిలు. 1 టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకత్తా? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? 2 టౌన్ ఎస్ఐ గారు, మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయండి. ఓ
చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్, నన్ను లాకప్ లో వేస్తావా? యా, చూస్తావేంట్రా, తీసుకెళ్ళే. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? 1 టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. కుదరు రాస్కల్స్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు. దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడే చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, చంద్రబాబు నాయుడు గారా? నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? యాదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్ లాగుండు, ఎస్ఐ లా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేయమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది. బేటీ, మమ్మీ, బేటీ, మమ్మీ, బేటీ. పేటీ గిటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజమ ఆడుకో. నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సోపొద్దు. తెలుసో తెలియకో. తెలియక కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో. మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూవ్ అయిపోతున్నావు. సార్ ఓకే ఓకే. ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్కోటి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలిదాన్ని కోర్టుకి తీసుకెళ్ళి. ఓకే సార్. వద్దు. పోనీ మీకేం కావాలో చెప్తే. సార్ సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్, హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి? అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్. వద్దు, మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది. మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కు బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు, ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదాని ఉండి బూతు జోకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి. బూతులు మాట్లాడావంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. జాగ్రత్తమ్మా, రండమ్మా. మెల్లగా పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. మీరు రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అమ్మగారిని తీసుకొచ్చాను, నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం, ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా ఆ తండ్రి? ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా.
ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధి ఉందా? తాగితే తాగి చచ్చావు, చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది. పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జెల్లీ అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు. వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట. ఫస్ట్ నైట్ ఎందుకు లేదు? బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రాంకోటి ఇలా రా. సార్. మేడం గారు బ్యాగులు తీసుకో. అలాగే. నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో. నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని 2-3 రోజుల్లో వచ్చేస్తానుగా. బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను. మమ్మీ ఆకలేస్తుంది. సరే ఉండు, కిందికెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. సరే సరే చాలే, వదిలే. రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారేంటి? వెళ్ళిపోతున్నావుగా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. అయితే ఉండిపోనా? అమ్మా వద్దు, వెళ్ళిపో. హలో హలో, మా రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఏ రూము? ఏ రూమ్ ఏంటి? మా రూమే. మరి 206? 206 ఎవరిదండి? 206 మా ఎస్పీ గారిది. ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం. రండమ్మా, కార్ రెడీగా ఉంది. బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు? నువ్వు కూడా ఏంటి, ఇంకేమన్నా సర్దుతున్నారా? అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు, ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడా? తను ఇప్పుడే వెళ్ళింది. తనెవరు? అదే మా బాస్. వెళ్ళింది అంటున్నారు. అబ్బే డీ కాదు, డూ. వెళ్ళాడు. టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. టెన్షన్ దేనికి? నువ్వు వచ్చావు కదా. నేను రావటం మీకు ఇష్టం లేదా? చచ్చా, చాలా ఇష్టం. నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీసర్ రావడం ఇష్టం లేదు. సరే పదండి. ఇదిగో 2 రోజుల నుండి వెళ్దాం అర్చన. మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను. కావాలంటే 2 రోజులు ఆగి వద్దాం. 206 చెక్అవుట్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఇక మీదట మా హోటల్కి ఇలా 2 AC 3 AC ఫ్యామిలీస్ తీసుకురాకండి ప్లీజ్. ఓకే, అలాగే చేద్దాం. మీరు ఎంతగా చెప్పాలా? ఏంటంటున్నారు? ఏం లేదు, వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట. వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నువ్వు పద. వస్తావయ్యా? వద్దొద్దు, వెళ్ళండి చాప్. సామాన్లు దించి పైకి తీసుకురండి. రండి. హలో 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 హలో, ఇక్కడేనా తమరుండేది? బాగున్నారా? ఏం మేం బాగాలేదని ఎవరని చెప్పారా? మీ దయవల్ల ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. ఝాన్సీ ఎవరైనా మన రిలేషనా? చచ్చా, వీడొక నీచుడు. పెళ్ళం బతికుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్లిళ్ళు చేసుకున్న లుచ్చాగాడు. 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు కదండి, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక అబద్ధం వాడి 100 పెళ్లిళ్ళు చేసుకుందామని అనుకుని ఉంటాడు. అందుకే 2 ఏళ్లు జైల్లో పెట్టించాను. ఆ న్యూస్ చాలా పేపర్లో వేశారండి, అన్ని టీవీలోనూ చూపించారు. అన్ని టీవీలోను కదలబాయ్, ఒక ఈ టీవీలోను చూపించారు. విన్నారా? ఈ టీవీలో చూపించారంట. మళ్ళీ ఏమైనా వెధవేషాలు వేస్తున్నావా? ఏం వెధ వేషాలు వేస్తాడండి, బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు. మాస్టారు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, మీరు సైలెంట్ అయిపోండి. మాస్టారు, ఏం మాస్టారు? మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మనకెందుకురా? డైరెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి, వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని. 7 సేవలే పద. మీరు వెళ్ళండి, నేను సామాన్లు తీసుకుని వస్తాను. కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి. యాండి రారే? వస్తున్నా. ఏ ఫ్లోర్? 3rd floor. 3rd ఫ్లోరా? అవును. ఏం లేదు, హైటెక్ అని. ఏం పర్వాలేదు, రండి. స్వామి శరణమయ్యప్ప. అదేంటి అలా జంప్ చేశారు? కొత్త ఫ్లాట్ కదా, వెరైటీగా బాగుంటుందని. రండి. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. వేరే ఫ్లాట్ చూసుకుందాం. మీకు అసలు టేస్టే లేదంటండి. ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా? నాకు బ్రహ్మాండంగా నచ్చింది.
పైగా వాస్తు కూడా చాలా అది బాగుందట. కాదు. మాట్లాడకుండా సామాన్లు తీసుకురండి. అలాగే చచ్చాంరా బాబు. డాడీ వచ్చారా? ఒరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాగా. అదేమిటండి అక్కడే ఆగిపోయారు? అవును, ఈ సామాన్లన్నీ ఏమిటండి? ఇవన్నీ మనకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఏమండి ఏమిటండి సామాన్లు తీసుకురారే? ఆవిడెవరండి? ఈవిడెవరండి? మాట్లాడరేమిటండి? ఎవరావిడ? అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా? నీ భర్త? ఏయ్, సైట్ అయితే జోడు వేయించుకో, ఆయన నా భర్త. ఇదిగో నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి. నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా? మర్డర్ అయిపోతావు. ఆయన నా భర్త కాదు, ఆయన నా మొగుడు. నా మొగుడు కాదు, నా మొగుడు. ఏయ్, నా చూపించు. కావాలంటే చూడు, నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు. అది నువ్వు కట్టుకొని ఉంటావు. ఆయన తాళి కట్టింది నాకు. ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు. ఏమండి చెప్పేది నిజమా? ఇదిగో అది ఇది అన్నామంటే కత్తి పెట్టి తీసుకొని నరికేస్తాను. ఏమండి అది అన్నేసి మాట్లాడుతుంటే మాట్లాడే ఉంటుంది. ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి. ఆవిడే మా ఆవిడ. ఆవిడే మీ ఆవిడ? మరి నేను? నువ్వెవరు? నీకు తెలీదా నేనెవరో? ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నిజంగా తెలీదా? అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందేంటి? కొంప తీసి ఆత్మహత్య చేసుకోదు కదా? నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు? పెట్టెను ఎలా కన్నారు? ఈ ఫోటోలు ఎలా దిగారు? ఏమండి ఏమిటి అన్యాయం? దాన్ని పెళ్లి చేసుకుని పెట్టాను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా? ఇదిగో నువ్వు మాతోనే మాట్లాడుతున్నావా? నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఏంటి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కదా? 100% కాదు. ఆ వ్యక్తి వేరు, నేను వేరు. కావాలంటే చూడండి, మీ ఆయన కళ్ళజోడు లేదు, నాకుంది. మీ ఆయనకి చెవు పోగుంది, నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు. చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అంటే. నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది, చెవు పోగు లేదు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి? మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది. మీ భర్త నాలా ఉండొచ్చు. అంటే డబల్ పోజా అవ్వచ్చు. అయితే మీరు నా భర్త కాదా? నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆవిడ మొగుడు కాదు, ముందు నేను అన్యాయం అయిపోతాను. రండి. ఎవరెవరండి బాబు? అడుగు పెట్టగానే ఇంత ఈ జరికిచ్చింది. టైప్ లో జర్కులు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది. ఇప్పుడు మీరెవరు అందరికీ తెలిసిందిగా, ఇక మీదట ఏ గొడవలు రావు. సరే ఉండు, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, స్నానం చేసి వస్తా. రామ్కోడి ఏంటి సార్ ఏమైనా గొడవ జరిగిందా? బ్రీఫ్ కేసు చూసుకోండి. ఏంటమ్మా ఆయనే మీ ఆయన? అవునండి. మరి ఆయన కాదు జ్యువెల్ రోల్ అంటున్నాడు. అదే అర్థం కావటం లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అర్చన, ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు బాబు, చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. ఏంటది? ఏమండి, మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్యాభర్తలు వచ్చారు. ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి. ఏంటలా చూస్తున్నారు? ఈయన మీ ఆయన కాదు, మా ఆయన. నమస్కారం అండి. అరే కళ్ళజోడు పెడితే మా ఇలాగే ఉంటారు. అవును, మీ వారన్నట్టు జ్యువెల్ రోడ్. ఏమండి, నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ. పర్వాలేదులేండి, మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని. ఓసారి మీ వారిని పిలవండి, మా వారిని చూపించి పరిచయం చేద్దాం. అలాగే. మీరు వెళ్ళకండి, నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను. ఓకే. ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే, రియల్లీ ఇట్స్ వండర్. అవును నిజమే, మన ఇద్దరం కవల పిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు. అవునండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. రాముడు భీముడు, ఇంద్రుడు చంద్రుడు, హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం. అది సరే గానీ మీరేం చేస్తున్నారు? నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అరే చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను పోలీస్ డిపార్ట్మెంటే, మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు రూపాలే కాదు, ఉద్యోగాలు కూడా కలిసే. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం. అలాగేనండి, తప్పకుండా. అర్చన అలాగే ఉన్నారు. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి? బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇందాకన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. భలేవరే, అవన్నీ మర్చిపోండి.
ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పద పద ఉంటామండి. బాయ్. హలో పబ్లిక్, ఇంకా నుంచున్నారండి? డబల్ పోజ్ సినిమా అయిపోయింది. పదండి పదండి. మీరు కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చాయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా? చిచి, మా నాన్న అటువంటి వాడు కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా? తిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి, ఆకలేస్తుంది. 2 నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేట్ గా లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువుకురా. ఏమండి? ఏరీనా? వస్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నా. ఆఫీస్ కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసే. వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమో టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి, బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? 2:00కల్లా రెడీగా ఉండండి. స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తారా? ఇప్పుడేగా వచ్చారు. ఈ రోజు నుంచి 2 షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన? అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు. ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి. ఎదురింటి అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనం వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు. నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పొద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను? వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను. మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది. నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు. ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకి వెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులేండి, ఓ పని చేయండి సార్. 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి. నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్ 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా, మీరు ఇక్కడ? 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళడం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా. మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అరే నమస్కారం అండి. మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నారు. వస్తానరా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవా? నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద. ఉంటామండి. నమస్తే బాబు. నమస్తే. దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడేంటి? గదే మరి. హలో బ్రదర్ స్టోరీ. తండ్రి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభను ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు, అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 వీక్ ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి, మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచెదురు గాని. అదేంటి నువ్వు వంకాయ ఉండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా?